వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. దేవునికి స్తోత్రములు కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్తుతిస్తున్నాను. ప్రియులారా, మీ అందరికీ యేసుక్రీస్తు నామములో శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ శుభదినాన సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు ఆయన శ్రేష్టమైనటువంటి వాగ్దానములు ఇస్తూ ఉన్నాడు, మనల్ని ధైర్యపరుస్తూ ఉన్నాడు, ఆయన కృప కొరకు మనల్ని స్థిరపరుస్తూ ఉన్నాడు. ఈ శుభదినాన కూడా దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైన వాక్కును చదువుకుందాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 11వ వచనం మనం చదువుకుంటే, అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును, నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. దేవునికి స్తోత్రములు కలుగును గాక. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించును గాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు పలుకుతున్నటువంటి మాట ఏంటంటే, దేవుని సన్నిధిలో చేరిన మన జీవితాల్లో చాలా వేదనలు మనకు కలుగుతూ ఉంటాయి. ప్రియుల, ఎవరికి చెప్పుకోలేనటువంటి వేదనలు మనకు కలుగుతూ ఉంటాయి. అలాగే నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషమును భరిస్తాడంటున్నా. నిజంగా మనం నీతిమంతులమైతే, ప్రభువు నమ్మిన బిడ్డలమైతే, ప్రభు మార్గంలో నడుచుకున్న వారమైతే, మనం నీతివంతులమైన మాట వాస్తవమైతే ఏం చేస్తామంటున్నాడు? జనుల యొక్క దోషములను భరిస్తామంట. బాధించే వారం కాదు. భార్యనైనా, భర్తనైనా, తల్లిదండ్రులైనా, అన్నదమ్ములనైనా, అక్కచెల్లెలనైనా, బంధువులు, రక్త సంబంధికులనైనా, లేక సేవకులనైనా, పెద్దలనైనా, రాజులనైనా, అధికారులనైనా, ఎవరినైనా సరే మనం బాధించే వారం కాకుండా ఏం చేస్తామంటున్నాడు? నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి అని వ్రాయబడి. దేవునికి స్తోత్రములు కలుగును గాక. మనం నీతిమంతులమై జనుల యొక్క దోషములను భరించే వారముగా ఉందముగా. భార్య యొక్క దోషమును, భర్త యొక్క దోషమును, తల్లిదండ్రుల దోషమును, అన్నదమ్ముల దోషమును, అక్క చెల్లెల దోషములను, మన ఫ్రెండ్స్ యొక్క దోషములను మనం భరించే వారమైతే నిజంగా మనం నీతిమంతులమని దేవుడు మాట్లాడుతున్నాడు. పరిలేదు అది ఇంట బయట సంఘంలో సమాజంలో ఎక్కడున్నా సరే మనం భరించే వారముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అప్పుడు దేవుడు అంటున్న మాట ఏంటి? తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయి. మనం నీతిమంతులమై జనుల యొక్క పాపములను, దోషములను, అపరాధములను భరిస్తూ ఉంటే జరిగేటువంటి కార్యం ఏంటని కింద వ్రాయబడి ఉన్నది. ప్రియులారా, తనకున్న అనుభవ జ్ఞానం చేత అనేకులను నిర్దోషులుగా చేయను. భరించి భరించి మనకి ఏమొస్తా ఉన్నదంట? అనుభవ జ్ఞానం వస్తూ ఉన్నదంట. ఓహో, ఈ మనిషి ఇలాంటి వాడు, ఈ తల్లి ఇలాంటిది, ఈ తండ్రి ఇలాంటి వాడు, ఈ ఫ్రెండ్ ఇలాంటి వాడు, అయినా కూడా అతన్ని భరించి నిర్దోషునిగా దేవుని ఎదుట నిలబెట్టాలి అనేటువంటి అనుభవ జ్ఞానమును దేవుడు మనకి ఇవ్వబోతూ ఉన్నాడు. పిల్లలు, దేవునికి స్తోత్రములు కలుగును గాక. దేవుని సన్నిధిలో చేరిన మనం భరించే వారముగా ఉందము గాక. అనేకులను జనులను నిర్దోషులంగా చేయి వారంగా, అనేక ఆత్మలను దేవుని దగ్గరికి నడిపించే వారముగా, అనేకులను దేవుని కొరకు సంపాదించే వారముగా మనం ఉందము గాక. దేవుని సన్నిధానంలో చేరిన మనం నిజంగా నీతిమంతులం కాకపోతే ఎవరిని మనం భరించలేం. ప్రియులారా, ఎవరిని దేవుని ఎదురుకి నిర్దోషులుగా మనం తీసుకొని రాలేం. ప్రియులారా, అందుకే నువ్వు బయటికి వెళ్ళినప్పుడు, లోపలికి వచ్చినప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు, కాలేజీలో ఉన్నప్పుడు, ఆఫీస్లో ఉన్నప్పుడు, బిజినెస్లో ఉన్నప్పుడు, పొలంలో ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఎంతోమందిని నువ్వు భరించాల్సిన పరిస్థితి దేవుడిని కల్పిస్తూ ఉన్నాడు. అలాగూ భరించడం వలన అనేకులను నిర్దోషులుగా దేవుని ఎదుట నిలబెట్టబోతూ ఉన్నావు. అనేకులను నిర్దోషులుగా నిలబెట్టే కృపను దేవుడికి ఇవ్వబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13-14 వచనాలు. ఆయన ప్రధానులను, అధికారులను నిరాయుధులనుగా చేసి సిలువ చేత జయోత్సాహముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు అప్పగించెను. మనం జయోత్సాహం చేయడానికి అసలైన కారణం ఏంటంటే, మనకున్నటువంటి శత్రువులను, రోగములను, ప్రతి విధమైనటువంటి అడ్డంకులన్నిటినీ కూడా దేవుడు ఏం చేశాడంట? సిలువలో దాన్ని అణచివేసి, త్రొక్కివేసి, ప్రధానులను, అధికారులను నిరాయుధులనుగా చేసి
ప్రధానులను అధికారులందరిని కూడా చేతగాని వారిని చేసి దేవుడు శిలువ చేత జయోత్సాహముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరిచారు. చూసిన వారందరూ కూడా నవ్వుకుంటూ ఉన్నారు. నిజంగా వీరేనా? వీరు కూడా యేసయ్యను నమ్ముకున్నారా? వీరు కూడా పాపాలు ఒప్పుకున్నారా? వీరు కూడా మారుమనసు పొందారా? వీరు కూడా ప్రభు బిడ్డలో చేర్చబడ్డారా? శిలువ సత్యమని నమ్ముతూ ఉన్నారా అని అనేకులు ఆశ్చర్యపడినట్లుగా జయోత్సాహముతో శత్రువులందరిని కూడా శిలువకు దేవుడు లోపరిచి వేడుకగా జనులకు ఎదుట కనపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. దేవుని సన్నిధానంలో చేరినటువంటి దేవుని ప్రియబిడ్డలమైన మనందరి జీవితాల్లో మనకున్నటువంటి అనుభవ జ్ఞానము చేత అనేకులను దేవుని కొరకు సంపాదించే వారినిగా దేవుడు మనల్ని ఉంచాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు ప్రియులారా. అందుకే శిష్యులతో దేవుడు ఏమన్నాడు? మీరు మనుషులను పట్టు జాలరులుగా చేయబోతున్నాను మిమ్మల్ని అని దేవుడు మాట్లాడు. వారేమనుకుంటున్నారు? మేము చేపలు పట్టేవారమే అని వారు అనుకుంటూ ఉన్నారు. కానీ దేవుడు మీరు చేపలు పట్టడం కాదు, ఇక మీదట మనుషులను పట్టే జాలరులుగా మిమ్మల్ని చేయబోతున్నానని దేవుడు మాట్లాడు. ఈ శుభదినాన దేవుడు ఉదయకాల దీవెనల చేత తృప్తిపరచబోతూ ఉన్నాడు. నీ రాకపోకల్లో దేవుడు నీకు తోడై ఉంటూ ఉన్నాడు. అలాగే నీ ప్రయాణాల్లో తోడై ఉంటున్నాడు. ఆరోగ్య విషయంలో తోడై ఉంటూ ఉన్నాడు. అలాగే నీ ఉద్యోగ విషయంలో, వివాహంలో, సంతానములో, పొలం విషయంలో, అలాగే బిజినెస్ విషయంలో, విద్య, బుద్ధి అన్ని విషయంలో కూడా దేవుడు నీకు తోడైండి జయోత్సాహంతో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లుగా దేవుడు ఘనకార్యం చేయబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క దీవెనను, ఆశీర్వాదమును, జయోత్సాహమును నువ్వు అనుభవిస్తూ దేవుని కొరకు బలమైన సాక్షిగా నిలిచి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాంటి కృపా భాగ్యం ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించును కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి, కృతజ్ఞతలయ్యా. ప్రతి ఉదయమున తండ్రి బెతెస్దా ఉదయకాల ప్రార్థన ఊటలనే కార్యక్రమం ద్వారా మమ్మల్ని అందరినీ మీరు దర్శిస్తూ ఉన్నారు, మాట్లాడుతున్నారు, మీ కృపనిస్తూ ఉన్నారు. కోట్లాది వందనాలు. ఈ శుభదినాన మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి వాక్కును బట్టి కీర్తిస్తూ ఉన్నాను, కనపరుస్తూ ఉన్నాను, హెచ్చిస్తూ ఉన్నాను, పూజిస్తున్నాను తండ్రి. మీ లేఖనం ప్రకారం పరిశుద్ధమైన మీ సన్నిధిలో చేరిన మేమందరం కూడా మీ ఆజ్ఞానుసారంగా జీవించే కృపను ప్రతి బిడ్డకు మీ కృపను అనుగ్రహించి మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందమని, అందరినీ జయోత్సాహంతో నింపమని, మీ ఆశీర్వాదపు జల్లులు మీ బిడ్డలు అనుభవించినట్లు కరుణ చూపమని ప్రార్థిస్తూ, రక్షణ లేని వారికి రక్షణ, స్వస్థత లేని వారికి స్వస్థత, శాంతి సమాధానం లేని వారికి శాంతి సమాధానం మీ కృపలు అనుగ్రహించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని ప్రార్థిస్తూ ఉన్నాను. నా యేసు రక్షకుడా, మీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లించుకుంటూ మీరు ఇచ్చిన మాట ప్రకారం అనేకులను తండ్రి నాయన మేము భరించి మీ ఎదుట వారిని నిర్దోషులుగా నిలబెట్టాలని మీరు కోరుకుంటూ ఉన్నారు. మీకు స్తోత్రాలు. మీ చిత్తము చొప్పున మీ బిడ్డలకున్న ఎయిడ్స్ వ్యాధి, క్యాన్సర్ వ్యాధి, షుగర్ వ్యాధి, థైరాయిడ్ వ్యాధి, చికెన్ గున్య వ్యాధి, ప్రతి విధమైన వ్యాధులన్నింటినీ గద్దిస్తున్నాను. పరిపూర్ణ విడుదల, విశ్రాంతి మీ బిడ్డలకి ఇచ్చి మేలు చేయమని, ఉదయకాల దీవెనల చేత ప్రతి బిడ్డను తాకమని దీవించమని ప్రార్థిస్తూ, వారి కొరతలు, అవసరతలు, అక్కరలు మీ కృపలో తీర్చమని, దుఃఖదినను సమాప్తము చేయమని, సకల సంతోషం, సమాధానం మీ బిడ్డలకు సమృద్ధిగా దయచేయమని, ఈ దినం బర్త్డేలు, మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడ్డలకును దీవెన దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములు స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.